హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మేము డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ట్రేడింగ్లో మన లాసెస్ ఏవైతే అవుతున్నాయో ఎలా ఇంప్రూవ్ చేసుకుందాం దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెరీర్ మీద ఫోకస్ చేయాలండి. ఓకే, కెరీర్ మీద ఫోకస్ చేస్తేనే మనకి వచ్చిన డబ్బులు ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, ప్రమోషన్స్ రావాలి అండ్ శాలరీ ఇంక్రీజ్ అవ్వాలి. దీనికి అవ్వాలి అంటే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఈ లాసెస్ మీద ఫోకస్ చేస్తుంటే మనం కెరీర్ అనేది పక్కన పెట్టేసి వస్తుంటాం. ఓకే, సో కెరీర్ మీద ఫోకస్ చేయండి. సో శాలరీలు అనేది ఇంక్రీజ్ చేసుకోండి. వచ్చిన దాంట్లో 50% ఇంట్లో పెట్టుకుందాం, 50% ట్రేడింగ్ పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చార్ట్స్ అండి. చార్ట్స్ ఆర్ ఎవ్రీథింగ్. చార్ట్స్ మీద ఫోకస్ చేయాలి మీరు. ఓకే, సో చార్ట్స్ కాకుండా డమ్మీ డిమాట్ అకౌంట్ ఉంటుంది. రియల్ ట్రేడింగ్ ఏదైతే చేస్తారో అది అప్పుడు చేయకండి, ఆపండి. ఫస్ట్ లాస్ వచ్చినాయి కదా, చూస్తారు కదా, ఇప్పుడు దాని రుచి చూస్తారు కదా. ఇప్పుడు డమ్మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి దానిలో ట్రేడ్ చేయండి. చార్ట్స్ మీద ఫోకస్ పెట్టండి. ఒక వీలైనంత టైం అంతా డే టైం కంప్లీట్గా చార్ట్స్ చూస్తూ ఉండండి. చార్ట్స్ మీద ఫోకస్ పెట్టండి. ఓకే, ఇష్టం ఉన్నా లేకపోయినా ట్రేడ్ రోజుకి ఒకటో రెండో ట్రేడ్స్ చేయండి ఆ డమ్మీ డిమాట్ అకౌంట్లో. ఓకే, అది ఫేక్ మనీ, వర్చువల్ మనీ, దానిలో పోయినా మనకి ఏది లేదు. కానీ ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే చార్ట్స్ మీద నాలెడ్జ్ పెడుతుంది మనకి. ఓకే, ఈ చార్ట్స్ కూడా ఎలా చూడాలి అంటే సింపుల్ లెవెల్స్ గీసుకోవాలి. ఆర్ ప్లెయిన్ చార్ట్స్, న్యూ చార్ట్స్ చూడాలి అనమాట. న్యూ చార్ట్స్ కూడా చూసి ట్రెండ్ ఎక్కడ వెళ్తుంది అని డిసైడ్ కావాలి మనకు. అప్పుడే మన నాలెడ్జ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకేం అవసరం లేదు, ఆప్షన్ చైన్ అనాలిసిస్ అవసరం లేదు, ఇండికేటర్ అవసరం లేదు. ఇవన్నీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆప్షన్ చైన్ అనాలిసిస్ కానీ ఇండికేటర్ కానీ మనకి అక్కడ మార్కెట్ ఏం జరుగుతుందో అదే చెప్తుంది. ఇక్కడ కొత్తగా వీడు చెప్పే ఈ ఇండికేటర్లు ఏమి ఉండవు మనకి. ఓకే, మనం ఎట్లా చేయాలంటే ఈ చార్ట్స్ని చూసి డిసైడ్ అవ్వాలి. బేసికలీ ఎక్కడ వెళ్తుంది మనకి ఆ గెస్సింగ్ కానీ ఆ ప్రాబిలిటీ కానీ మనం డెవలప్ అవుతుంది ఈ చార్ట్స్ చూడడం వల్ల. ఓకే, అందరు చాలా ఇగ్నోర్ చేస్తారు ఇక్కడ. అండ్ టిప్స్, చాలామంది టిప్స్ ఫాలో అవుతున్నారు. యాక్చువల్లీ టిప్స్ అసలు ఫాలో కాకండి. వాళ్ళ మెథడాలజీ డిఫరెంట్. ఒక 10 మందికి ఇస్తారు, ఒక 5గురికి కాల్ ఇస్తారు, ఒక 5గురికి పుట్ ఆర్ సెల్ ఇస్తారు. ఈ 5గురిలో ఎంతమంది సక్సెస్ అయ్యారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు. ఇంకా లాస్ అయిన వాళ్ళకి సంగతి అనవసరం, వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఓకే, అండ్ ఇనిషియల్ కొత్తలో బాగుంటుంది టిప్స్ తీసుకుంటే, దాని తర్వాత అంతా మనకి లాసెసే. మీ కాళ్ళ మీద నిలబడేట్టు నేర్చుకోండి మీరు. ఓకే, ఈజీగా చూడంగానే ఇక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం వెళ్తుంది, ఒక 10 టైమ్స్లో ఒక 8 టైమ్స్ 6 టైమ్స్ అయినా మనకు కరెక్ట్ ఉండేలా చూస్తే చాలా అంటే మనకి ప్రాఫిట్స్లో ఉంటాం మనం. ఓకే, సో ఈజీగా ట్రేడ్ చేయడం నేర్చుకోండి. 1 మినిట్ టైం ఫ్రేమ్ ఫాలో కావండి. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఈజీగా ఎంట్రీ ఉంటుంది, ఈజీగా ఎగ్జిట్ ఉంటుంది. అందరూ 3 మినిట్స్ 5 మినిట్స్ ఫాలో అవుతారు, అది కరెక్ట్ కాదు. 1 మినిట్ టైం ఫ్రేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ చార్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఈ వర్చువల్ ట్రేడింగ్ అకౌంట్ ఇంపార్టెంట్. 1 మినిట్ టైం ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ మీ జాబుల్లో కూడా చాలా సెక్యూర్గా మీ పని మీరు చూసుకోండి, డెవలప్ చేసుకోండి మీ స్కిల్స్ అనేవి. ఓకే, ఈ జాబ్ ఉంటేనే మన ట్రేడింగ్ ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఓకే, సో ఇలా మనం చేస్తుంటే మన ట్రేడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ స్టాక్ మార్కెట్ లాసెస్ ఏవైతే వస్తున్నాయో ఇది మనకి ఏం చెప్తున్నాయంటే మనం ఇంకా రెడీగా లేము, యూ గో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్తుంది మనకి. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళండి. ఓకే, ఎగ్జాక్ట్ మనం ఇప్పుడు ఏది చేస్తున్నామో తప్పు, దాన్ని ఎగ్జాక్ట్ రివర్స్గా వెళ్ళండి. డీకోడ్ చేయండి చార్ట్స్ మీద. ఓకే, చార్ట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఏదో కోడి గీతలు కావు అవి దాని ఒక ప్రతి చార్ట్ ఒకటి చెప్తుంది, నేను పైకి వెళ్తున్నాను కిందికి వెళ్తున్నాను. ఓకే, 2 రకాల మార్కెట్ ఉంటాయి, ఒకటి ట్రెండీ మార్కెట్, ఇంకోటి ఏమో సైడ్ వే మార్కెట్. ట్రెండీ మార్కెట్ ఎవరైనా గెస్ చేయొచ్చు, ఈజీగా ప్రాఫిట్ వస్తాయి. కానీ సైడ్ వే మార్కెట్లో కూడా మనం ట్రేడ్ చేస్తాం, ట్రేడ్ ఎంట్రీ అయినాక తెలుస్తుంది మనకి లాస్ అని, ముందే తెలియదు. ఈ సైడ్ వే మార్కెట్ కూడా సస్టైన్ అవుతూ లాస్ వచ్చినా పర్లేదు, ముందుకెళ్తూ మనం వెళ్తుంటే కన్సిస్టెంట్గా డెఫినెట్గా ప్రాఫిట్స్ వస్తాయి. ఈ సైడ్ వే మార్కెట్ కదా, దాంతో ఫైట్ చేయకూడదు, మనం ఎవరితో ఫైట్ చేయకూడదు. కన్సిస్టెంట్గా డైలీ ట్రేడ్ చేయాలి. లాస్ వచ్చిందంటే అగ్రీ చేసుకోవాలి, ప్రాఫిట్ వచ్చిందని తీసుకోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి, అంతే సింపుల్. ఇక్కడ లాంగ్ టర్మ్లో చూసుకుంటే మీ ట్రేడింగ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు. దాని తర్వాత మెల్లగా మనం ఈ జాబ్లో సెటిల్ అవుతాం. మనం జాబ్ మంచిగా శాలరీ పెరిగి క్యాపిటల్ ఎక్కువ తీసుకురావచ్చు మనం. ఓకే, సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. బట్ ఫస్ట్ మీరు ఇనీషియల్ ఇయర్స్లో చార్ట్స్ మీద ఫోకస్ చేయండి, ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ. దాంతోపాటు వర్చువల్ డిమాట్ అకౌంట్లో ట్రేడ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. యూ విల్ సీ ఏ డిఫరెన్స్. ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయండి కంపల్సరీగా. ఈ ఎక్సెల్ షీట్లో డైలీ నా ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత రాసుకోండి. మంత్లీ ఎంత ప్రాఫిట్ వస్తుందో చూసుకోండి. ఒక ఇయర్లీ ఎంత మొత్తం వస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఇట్లా చూసుకుంటే మీకు ఐడియా ఉంటుంది, మీ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇవి నేను చెప్పదలుచుకున్నవి.